నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ చీఫ్ ఎడిటర్ నివాస్ ఎంఎస్. అమరావతి రాజకీయాల్లో మరోసారి డిఎస్సి నియామకాల అంశం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న డిఎస్సి నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. డిఎస్సి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలకు ప్రతీక అని, అలాంటి కీలకమైన నియామక ప్రక్రియను అవినీతిమయం చేశారని జగన్ ఆరోపించారు. అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని, పోస్టుల భర్తీలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. కోట్ల రూపాయలకు పోస్టింగులు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని జగన్ గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన 50 రోజుల వ్యవధిలోనే ఉద్యోగాల భర్తీకి జీవో జారీ చేశామని, 130,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. దాదాపు 19 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసినా ఎలాంటి తప్పిదాలు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి ప్రక్రియ మాత్రం అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన, అనుమానాలకు కారణమైందని జగన్ విమర్శించారు. మెగా డిఎస్సి పేరుతో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం గతంలో తమ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన 6,100 పోస్టులను కలిపి సంఖ్యను పెంచి చూపిస్తోందని ఆరోపించారు. ఉద్యోగాల కల్పనలో రికార్డు సృష్టించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని జగన్ పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం, సంక్షేమం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందని, ఆ కృషి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక కథనాల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ చీఫ్ ఎడిటర్ నివాస్ ఎంఎస్. మళ్లీ మరో ప్రత్యేక కథనంతో కలుద్దాం. నమస్కారం.